నా వైపు అనేది వేసేసుకున్నాను, ఇటువైపు వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది ఇటువైపు వేసేసుకోవాలి, అంటే ఆపోజిట్. చూడండి, పైన కుట్టు అనేది వేసేసుకోవాలి. పైన కుట్టు వేసేసుకున్న తర్వాత ఇది క్యాన్వాస్ ఉంది కదండి, దీన్ని అనేది కొంచెం ఇలా లోపలికి మడిచి కుట్టు వేసేసుకోండి. కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము ఇలా పెట్టేసి, సన్నగా అవసరం లేదండి, ఇక్కడ చూడండి ఇలా అనేది పెట్టేసేసుకోవాలి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి, నేను ఈ క్లాత్ ఆన్లైన్లో తెప్పించానని చెప్పాను కదండి వీడియోస్లలో. నేను ఈ పాయింట్ అయితే కనుక కుట్టేశానండి. పాయింట్ అయితే కనుక కట్ వర్క్ మోడల్లో పెట్టి కుట్టేశాను. ఇక లూజ్ పాయింట్ పెట్టేసి కుట్టేశానండి, చాలా లూజ్గా అనేది. ఈ పాయింట్ కుట్టిన వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్ అనేది అప్లోడ్ చేశానండి. ఇక ఈ పాయింట్ మీదకి టాప్ అనేది ఈరోజు కుడుతున్నానండి. ఆ టాప్ లూజ్ పాయింట్ మీదకే ఎలా కుట్టుకోవాలి, ఇంకొకటి ఏంది వచ్చేసి లూజ్ పాయింట్ మీదకే కాదండి, ఇప్పుడు నేను చెప్పే పాయింట్ అనేది అన్ని పాయింట్ల మీదకి సెట్ అవుతుంది. టాప్ అనేది జీన్స్ మీదకి అయితే ఇంకా బాగుంటుందండి. ఈ పాయింట్ మీదకి ఇప్పుడు టాప్ ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. అది కూడా కటింగ్ కూడా చూపిస్తానండి, కాలర్ నెక్తో అనేది చూపిస్తాను, డిఫరెంట్ స్టైల్లో అనేది. ఇక దానికోసం అయితే ఇంకా చూడండి, నేనైతే ఇంకా లైనింగ్ క్లాత్ అయితే వైట్ కలర్ తీసుకున్నాను అండి. ఇది ఈ కలర్ ఉంది కాబట్టి వైట్ అనేది తీసేసుకున్నాను. ఇంకొకటి వచ్చేసండి, నేను క్లాత్ అనేది పాయింట్ క్లాత్ కొంచెం అనేది తీసి పక్కన పెట్టేశానండి. కొంచెం అనేసి ఇది మళ్ళీ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది చెప్తానండి. ఇంకా చూడండి, ఇది వచ్చేసి 2 మడతలతో ఉందండి, డబల్ మడతతో ఉంది. ఎడల్పు వచ్చేసి 18.5 ఉందండి, పొడవు వచ్చేసి 13 ఇంచులు తీసుకున్నానండి. ఇది వచ్చేసి 11 నుంచి 14 సంవత్సరాల పిల్లల వరకు సరిపోతుందండి నేను చెప్పే కొలత మటుకు. ఇంక ఇప్పుడు మనము వచ్చేసి మెడ సైజ్ అనేది తీసేసుకున్నామండి. ఇంకా చూడండి, సైజ్ వచ్చేసి 2.5 అనేది తీసేసుకున్నామండి. మెడ వచ్చేసి 2.5, షోల్డర్ వచ్చేసి మనము కలర్ నెక్ అన్నాను కదండి, అందుకోసం వచ్చేసి 3.5 అట్లా లేదా 4 ఇంచులు పెట్టుకోవాలి. పిల్లలు ఒకేలా లావుగా ఉన్నారు అంటే కనుక 4 ఇంచులు అయితే పెట్టేసుకోవాలండి. ఇంకా చూడండి, 5 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకొని 2 అనేది ఇలా కలిపేసుకోవాలి. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం కాలర్ నెక్ అన్నాం కదండి, దానికోసం అయితే కనుక 1 ఇంచి లేదా ఒక 1/2 ఇంచే సరిపోతుందండి. చూడండి, ఇలా బాక్స్ టైప్లో అనేది గీసేసుకోవాలి, కొంచెం అనేది గీసేసుకోవాలి. ఇంకా ముందర నెక్ ఉంటుంది కదండి, దానికోసం అయితే కనుక ఒక 2.5 ఇంచులు లేదా 3 ఇంచులు అయితే కనుక సరిపోతుందండి. ఇలా అనేది వచ్చేస్తుంది. ఇక చూడండి, 3 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకున్నాము. ఇది కూడా అనేది బాక్స్ టైప్లో గీసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి రౌండర్ సహాయంతో రౌండ్గా చేసేసేసుకోండి. చూడండి, ఇలాగ రౌండ్గా. ఇప్పుడు మనకు ఇక్కడ కొంచెం రౌండ్ అండి, పైన మెడ వచ్చేసి. ఇంకా కింద వచ్చేసి మనము ఇలా వస్తుందండి, మామూలుగా పలక మెడ టైప్ అయినా పెట్టుకోవచ్చు, వీ షేప్లో పెట్టేసుకోవచ్చు. కానీ వీ షేప్లో మెడ టైప్ మాదిరి అయితే కనుక పెడుతున్నానండి, లేదా మనకు ఇలా రౌండ్గా అయినా కానీ పెట్టేసుకోవచ్చు అండి. వీ షేప్ కానీ రౌండ్గా అయినా పెట్టేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఓపెన్ టైప్ మాదిరి అయితే కనుక వస్తుందండి. వీ షేపు లేదా రౌండ్ నెక్ అనేది అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేనైతే కనుక రౌండ్ నెక్ అయితేనే పెట్టేశానండి. ఇంక ఇప్పుడు అనేది దీన్ని కటింగ్ అయితే చేసేసుకున్నాము. ముందుగా అనేది సంకర కటింగ్ చేసేసుకొని పైన ఉంది చూడండి, పైన నెక్ గీసాం కదా, కొంచెం అనేది అది అనేది మాత్రమే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఒక కొంచెం అండి క్రాస్ తీసేసుకోవాలి. కొంచెం అంటే కొంచెమే, ఒక 1/2 ఇంచ్ కన్నా కూడా తక్కువ. చూడండి, కొంచెం ఇలా క్రాస్ తీసుకున్న తర్వాత ఇది ఓపెన్ చేసేసుకున్నాము. ఇందులో నుంచి ఒకటి తీసేద్దామండి. ఇది వచ్చేసి బ్యాక్ మేడ వెనకండి. ఇంకా ఇప్పుడు ముందర మేడ అనేది మనము కటింగ్ అనేది చేసేసుకున్నాము. ముందర మేడను కూడా అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇక్కడ అనేది ఓపెన్ చేసేసుకున్నామండి. చూడండి, ఇది ముందర వైపు అండి, ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్. ఇది పెట్టేసి మనము అసలైన క్లాత్ అనేది కట్ చేసుకున్నాము. చూడండి, ఇలా పెట్టేసి అనేది కట్ చేసేసాను అసలైన క్లాత్. ఇది అనేది ఒకటి పక్కకు తీసేసుకున్నాము. ఇంకొకటి ఉంది కదండి, దీన్ని అనేది ఇలా మర్చుకొని మనము సగం చేసేసుకున్నామండి.
చూడండి ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసేసుకుంటే మనకు ఇలా అనేది సరిపోతుందండి రెండిటికి అనేది. ఇవి రెండు అనేటివి సరిపోతాయి. మనకు బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందామండి. హ్యాండ్స్కి అయితే కనుక చూడండి నేనైతే కనుక ఇలా 2 మడతలతో అనేది తీసేసుకోవాలండి. ఇలాగా ఇలా మడుచుకున్నామంటే మనకు 2 హ్యాండ్స్ అనేది వస్తున్నాయండి. నేనైతే కనుక హ్యాండ్స్ వచ్చేసి 8 ఇంచులు అయితే కనుక తీసుకుంటున్నానండి. 8 ఇంచులు, అలాగే కుట్లలోకి అందుకాల్సి 9 ఇంచులు అండి. కుట్లు వేయంగా మనకి 8 ఇంచులు అయితే వస్తాయి. ఇక్కడ నుంచి అనేది మనము కటింగ్ అయితే చేసేసుకున్నాం. చూడండి ఇలా అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. హ్యాండ్స్కి అయితే కనుక మనము హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి కింద బాడీ అనేది కట్ చేసుకున్నామండి. నేను దీనికోసం అయితే కనుక చూడండి క్లాత్ అయితే కనుక ఇదైతే తీసేసుకున్నానండి. ఈ క్లాత్ అనేది 2 మడతలతో అనేది చూడండి 2 మడతలతో 20 ఇంచులు తీసుకున్నానండి. అంటే కనుక ఇది మొత్తం వచ్చేసి 40 ఇంచులు అట్లా ఉందండి. పొడవు వచ్చేసి 27 ఇంచులు పొడవుతో అనేది తీసేసుకున్నానండి. పొడవు వచ్చేసి 27 ఇంచులు. చూడండి 27 ఇంచుల పొడవుతో ఇలా అనేది మర్చుకున్న తర్వాత చూడండి మనకు ఇలా అనేది పెట్టేసుకోవాలి. ఈ చివర కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఇక్కడ మనకు టక్స్లోకి కొంచెం పోతుందండి. ఆ కొంచెం అనేది ఇలా మర్చుకోండి. మర్చుకున్న తర్వాత ఇలా అనేది మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి క్రాస్గా అనేది తీసేసుకోండి. చూడండి ఈ క్రాస్గా తీసుకున్నాం కదా, దీన్ని అనేది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసేసుకున్నాము. ఇలా అనేది కట్ చేసుకున్న తర్వాత దీన్ని అనేది ఓపెన్ చేసేసుకున్నామండి. ఇలా అనేది ఓపెన్ చేసేసుకున్నాము. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఒక 2 ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇలా 2 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకొని ఈ 2 ఇంచుల దగ్గర నుంచి అనేది ఇలా క్రాస్గా అనేది రావాలి. చూడండి ఇలాగా చూడండి ఈ రకంగా అయితే కనుక రావాలి. ఇలా వచ్చిన తర్వాత చూడండి ఒకటి అనేది పక్కన పెట్టేసుకున్నాము. ఒకటి అంటే బ్యాక్ వస్తుంది కదండి, అదే అనేది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రంట్ భాగం అండి, ముందర వైపు ఉన్నది. దీన్ని అనేది ఇలా సమానంగా అనేది వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి అనేది చూడండి ఇక్కడ నుంచి అనేది 15 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. 14 అనేది కరెక్ట్ సైజ్ అండి. 15 ఇంచులు అంటే 1 ఇంచు ఎక్కువ, ఎందుకంటే కుట్లలో లేకపోతుంది కాబట్టి 1 ఇంచు ఎక్కువగా అనేది తీసేసుకోవాలి. ఇక్కడ 15 ఇంచుల దగ్గర అనేది ఒక మార్కింగ్ వేసుకున్నాము. 15 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్కేల్ తీసేసుకోండి. స్కేల్ తీసుకొని ఇలా అనేది మార్కింగ్ చేసేసుకోండి. ఇలా అనేది ఇక్కడ అనేది ఒక 1/2 ఇంచు అనేది వదిలేసేయండి. మనకు కుట్లలో కోవాలి కాబట్టి ఒక 1/2 ఇంచు వదిలేసి ఇలా అనేది క్రాస్గా అనేది గీసేసుకోండి. దీన్ని ఇక్కడ నుంచి కటింగ్ అయితే చేసేసుకోండి. చూడండి ఇలా అనేది కటింగ్ చేసుకోవాలి. మనకు ఓపెన్ చేస్తే ఇలా అనేది వస్తుందండి. ఇలా అనేది వస్తుంది. కానీ మనము ఓపెన్ అనేది పెట్టేసుకోవాలి అని చెప్పాను కదండి ముందు పక్క కూడా. అందుకోసము ఇక్కడ నుంచి అనేది దీన్ని ఓపెన్ చేసేసుకోండి. చూడండి ఇలా అనేది వస్తుంది. సపరేట్గా అనేది ఇలా వస్తుందండి. మీకు కుట్టిన తర్వాత క్లియర్గా అనేది అర్థమవుతుంది. ఇప్పుడైతే మనము ఇది ఎలా కుట్టాలో చూద్దాం. చూడండి మనము ముందుగా అనేది లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ జాయింట్ వేసుకోవాలండి. ఇంక ఈ జాయింట్ వేసుకునేది అందరికి తెలిసింది కదనేసి నేను ముందుగా అనేది జాయింట్ వేసానండి. ఇదైతే ఇంకా బాడీ పార్ట్. చూడండి బ్యాక్ మెడ కూడా అనేది జాయింట్ వేసేసాను. ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ అనేది కట్ చేసుకున్నాము. చూడండి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అనేది కట్ చేసిన తర్వాత దీనికి అనేది టక్స్లు అనేది వేసేసుకున్నామండి. ఇవి ఇలా అనేది మడుచుకోవాలి. ఇలా మడుచుకున్న తర్వాత షోల్డర్కి ఎదురుగా అనేది
డాట్స్ పెట్టేసుకొని టక్స్ అనేది వేసేసుకోవాలండి. దీనిలో కూడా అంతేనండి, ఇలా షోల్డర్కు ఎదురుగా అనేది ఇలా అనేది టక్స్ అనేది వేసేసుకోవాలి. చూడండి టక్స్లు అనేది వేసేసాను దీనికి అందు కూడా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఒకటి తీసేసుకున్నామండి. ఈ బ్యాక్ పార్ట్ ఒకటి తీసేసుకున్న తర్వాత మనము దీనికి కింద కట్ చేసాము చూడండి, ఇది అనేది జాయింట్ అనేది వేసేసుకున్నాము. చూడండి ఇలా జాయింట్ అనేది వేసేసుకోవాలి. మనకు ఇప్పుడు టక్స్లు వేసిందన్న కొంచెం ఎక్కువగా వస్తుందండి. ఎక్కువగా వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే కనుక ముందుగా అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ డాట్ పెట్టేసేయాలి. మళ్ళీ అలాగనే ఇక్కడ కూడా ఒక డాట్ పెట్టేసుకోవాలి. ఎక్కువగా వచ్చేసిందని కట్ చేయకుండా, కట్ చేసామంటే క్లాత్ అనేది కొంచెం గోల్ తక్కువగా ఉన్నట్టు ఉంటుందండి. ఇక్కడ నుంచి మధ్యలో డాట్ పెట్టేసుకున్నాం కదా, రెండో డాట్ దగ్గర అనేది సమానంగా పెట్టేసుకోండి. సమానంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది అనేది ఇట్లా కరెక్ట్గా పెట్టేసుకోవాలండి. పట్టుకున్న తర్వాత ఇలాగ ఒక్క మడత మాత్రమే వేసేసుకోండి. ఆ మడత కూడా అనేది మనం టక్స్లో ఉన్నాయి చూడండి, టక్సుల దగ్గర వేసేయండి కరెక్ట్గా అనేది. ఆడ ఒక మడత వేసేసారంటే రెండు కరెక్ట్గా టక్సుల దగ్గరనే అనేది పడుతుంది. చూడండి ఇట్లా టక్స్ దగ్గర వేసిన తర్వాత ఇటు పక్క నుంచి పెట్టేసుకొని ఇక్కడ కూడా అంతే అండి. ఇది ఇటు పక్కకు అంటే నా వైపు అనేది వేసేసుకున్నాను, ఇటువైపు వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది ఇటువైపు వేసేసుకోవాలి, అంటే ఆపోజిట్ వేసుకోవాలి, రెండు ఒకవైపు లేకుండా. ఇటు పక్క కూడా అనేది వేసేద్దాం. చూడండి ఇలా కుట్టు వేసేసుకోవాలి. మళ్ళీ తర్వాత అనేది ఇంకో కుట్టు వేసేసుకోవాలి. రెండు కుట్లు వేసుకున్నామంటే కనుక టైట్గా ఉంటుందండి, అంటే కనుక కుట్టు జారిపోకుండా ఉంటుంది. ఇంకా చూడండి వేసుకున్న తర్వాత అయితే ఇలా అనేది వచ్చేస్తుందండి మనకు. ఇంకా పై కుట్టు అయితే ఏం అవసరం లేదు. ఇంక ఇది అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా ఫ్రంట్ భాగం వచ్చేసి చూడండి, నేనైతే ఇంకా ఫ్యాంట్ వచ్చేసి నేను కట్ వర్క్ పెట్టేసాను కదండి. కట్ వర్క్ మొత్తం అనేది ఫ్యాంట్ ఉంది, దీనికి కూడా అనేది కట్ వర్క్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అయితే ఇంకా చూడండి ఇక్కడ మాత్రమే అండి కట్ వర్క్. దానికోసం అయితే ఇంకా నేను సేమ్ క్లాత్ అనేది క్యాన్వాస్ అనేది పెట్టి కుట్టేశానండి. ఐరన్ చేసుకుంటే కనుక అతుక్కుంటుంది, కానీ కరెంట్ లేదండి ఇంట్లో. అందుకోసం అనేసి క్యాన్వాస్ను అసలేం క్లాత్ను అనేది రెండు దానిలో అనేది ఇలా అనేది కుట్టు వేసేసాను. కుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడు అనేది ఈ క్యాన్వాస్ తీసుకోండి, ఇది అనేది తీసేసుకున్న తర్వాత చూడండి క్యాన్వాస్ అనేది కుట్టు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు అనేది ఒక గాజుతో అనేది ఇలా అనేది గీసేసుకోండి. కట్ వర్క్ అన్నాను కదండి, ఆ టైప్లో అనేది గాజు తీసేసుకొని గీసుకుంటే సరిపోతుందండి. అంతా ఒకటే లెవెల్గా వచ్చేటట్టు అనేది కొంచెం చూసుకొని అనేది గీసుకోండి. చూడండి ఇలా అనేది గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇలా అనేది పెట్టేసేయాలండి. చూడండి ఇలా కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసేసుకోండి. ఇలా అనేది పెట్టుకున్న తర్వాత పక్కకు జరగకుండా పిన్నులు పెట్టేసుకోండి. పిన్నులు పెట్టారంటే ఇంకా పక్కకు జరగకుండా ఉంటుంది. చూడండి ఇలా అనేది పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇక్కడ నుంచి అనేది కుట్టేసుకున్నాము. చూడండి ఇలా పిన్నులు పెట్టేసుకున్న తర్వాత మనం ఇలా అనేది కుట్టేసుకోవాలండి. మనము గాజుతో ఎలా గీసుకున్నామో సేమ్ అలాగనే అనేది కుట్టుకోవాల్సి అయితే ఉంటుంది. చూడండి ఇలా కుట్టుకున్న తర్వాత మూలలు తిరిగే కాడ పాదం అనేది పైకి ఎత్తేసి సూది లోపలికి దింపేసి తర్వాత అనేది కుట్టుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇలాగా కొంచెం అనేది టైం పడుతుందండి, కానీ డ్రెస్ అనేది అదిరిపోతుందండి. మీరు కుట్టుకున్నారు ఇంట్లో అంటే అసలు ఎవరు నమ్మరండి, రెడీమేడ్ డ్రెస్ అనేసి అనుకుంటారు. ఏమంటే కొంచెం టైం పడుతుంది, ఓపికతో కుట్టుకోవాలి. చూడండి ఇలా అనేది కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము ఇలా అనేది కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకునేటప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం లోపలికి దిగినా ఇంకా డిజైన్ అంతా పడైపోతుందండి. అందుకోసం అనేసి ఇలా చిన్నగా చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది ప్రతి మూల దగ్గర అనేది డాట్ అనేది పెట్టేసుకోవాలండి. డాట్ అనేది మనకు దారం ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టేసుకోవాలి. లోపలికి గిన పెట్టినారంటే క్లాత్ అనేది కట్ అయిపోతుందండి. చూసుకొని అనేది పెట్టేసేయండి. తర్వాత అనేది మనం చేతి ఇలా అన్నామంటే నీట్గా అనేది వచ్చేస్తుందండి. చూడండి ఇలా అనేది వస్తుంది. ఇప్పుడు అనేది పైన కుట్టేసుకుంటే సరిపోతుందండి. మసాలా యాడ్ చేసి చూడండి పైన కుట్టు అనేది వేసేసుకోవాలి. పైన కుట్టు వేసేసుకున్న తర్వాత
ఇది క్యాన్వాస్ ఉంది కదండి, దీన్ని అనేది కొంచెం ఇలా లోపలికి మడిచి కుట్టు వేసేసుకోండి. కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము ఇలా పెట్టేసి కుట్టు అనేది వేసేసుకున్నామండి. చూడండి ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. రెండు అనేది ఇలా అనేది కుట్టుకోవాలండి. ఇంకొకటి కూడా నేను కుట్టేశాను. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది దీనికి బాడీ పార్ట్ అనేది జాయింట్ చేసేద్దామండి. చూడండి ఇట్లా బాడీ పార్ట్ అనేది జాయింట్ అనేది చేసేసుకోవాలి. జాయింట్ అనేది చేసేసుకున్నాము. చూడండి ఇలా రెండు దానిలో అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది నేను పాయింట్ క్లాత్ కొంచెం తీసి పెట్టాను అన్నాను కదండి, ఇదిగో ఇందుకోసమేనండి. ఇదైతే ఇంకా చూడండి 1 ఇంచున్నర ఎడల్పుతో అనేది తీసేసుకోవాలి. ఇంచున్నర ఎడల్పుతో తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ తిప్పేసేయండి. ఇక్కడ పెట్టేసి అనేది కుట్టు వేసేసుకోండి. స్ట్రైట్గా అనేది కుట్టు వేసేసుకోవాలండి ఇక్కడి వరకు. చూడండి స్ట్రైట్గా అనేది కుట్టేసిన తర్వాత ఇప్పుడు అనేది ఇటువైపు తిప్పేసి మనము ఇలా కొంచెం ఇలా మడుచుకొని అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇలా మడుచుకొని అనేది కుట్టు వేసేసుకున్నాము. ఇలా అనేది కుట్టు వేసేసిన తర్వాత మళ్ళీ అనేది పక్కన కుట్టు వేసేసేయాలండి. ఇలా పక్కన కుట్టు వేసినామంటే కనుక మనకు తుమ్మికి అనేది నీట్గా అనేది అనిపిస్తుందండి. ఇలా వారం అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలి. రెండు దానిలో అనేది ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది మన పిల్లల సైజును పట్టించి అనేది మనకు కొంచెం మెడ కిందికి ఉండాలి అంటే కనుక తీసుకోవాలి. నేనైతే చూడండి 1 ఇంచున్నర అయితే కనుక మార్కింగ్ వేసాను. ఇక్కడ 1 ఇంచున్నర అనేది ఇది ఇలా అనేది వస్తుందండి. ఇలా అనేది వచ్చేస్తుంది. 1 ఇంచున్నర దగ్గర మార్కింగ్ వేసుకున్నాను. ఆ ఇంచున్నర దగ్గర నుంచి ఇక్కడ చూడండి కిందికి అనేది 16 ఇంచులు అనేది ఈ పొడవు అండి. 16 ఇంచుల దగ్గరికి అనేది మార్కింగ్ అనేది వేసేసాను. సేమ్ అలాగనే అనేది దీన్ని కూడా అనేది మార్కింగ్ అనేది వేసేసుకోవాలండి. ఇలా రెండు అనేది సమానంగా వచ్చేటట్టు అనేది చూసేసుకోండి. ఇలాగనేది సమానంగా ఉండాలి. ఇలా సమానంగా ఉండేటట్టు అనేది మార్కింగ్ అనేది వేసేసుకోవాలండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది సేమ్ కలర్ క్లాత్ అనేది తీసేసుకోండి. లోపల క్యాన్వాస్ పెట్టేసి అటుపక్క ఇటుపక్క అనేది కుట్టు అనేది వేసేసుకోండి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది పాయింట్ కలర్ క్లాత్ ఉంది చూడండి, ఈ క్లాత్ని తీసుకొని పైపింగ్ లెక్క వేసేసుకోండి, సరిపోతుంది. చూడండి ఇలా అనేది పైపింగ్ మాదిరి అనేది వేసేసుకోవాలి. అంటే పైపింగ్ అంత సన్నగా అవసరం లేదండి. ఇక్కడ చూడండి ఇలా అనేది పెట్టేసేసుకోవాలి. చూడండి ఇలా పెట్టేటప్పుడు అనేది ఇక్కడ మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇటు సైడ్ వచ్చే లోపల కూడా అనేది సేమ్ అన్ని మార్కింగ్ అనేది వేసుకున్నామంటే రెండు అనేది ఒకటే సైజులో అనేది వచ్చేస్తాయి. చూడండి ఇలాగా ఇక్కడ కొంచెం రబ్ చేసుకోవాలండి. ఇలా రబ్ చేసేసుకొని ఇలా అనేది కుట్టుకుంటూ పోవాలి. ఇది అనేది సగం చేసేయండి. ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలాగా మధ్యలోకి అనేది రావాలి. ఇది ఎడల్పు అనేది 3 ఇంచుల ఎడల్పు తీసుకున్నానండి. నేను ఎడల్పు చెప్పలేదు, 3 ఇంచుల ఎడల్పు తీసుకున్నాను. ఇక మనకు 16 ఇంచులు వచ్చింది కాబట్టి 16 ఇంచుల కన్నా 1 ఇంచు ఎక్కువగా తీసుకోవాలి. అంటే 17 ఇంచులు తీసుకున్నామంటే కనుక మనకి ఇలా మడచనికండి ఇక్కడ కొంచెం అనేది మనం మడుచుకోవాల్సింది అయితే కనుక ఉంటుంది. ఇక్కడ చూడండి ఇలా అనేది మడిచేసుకోవాలి. చూడండి ఒకటి కుట్టుకున్న తర్వాత ఇంకొకటి అనేది ఇలా పెట్టేసి అనేది కుట్టేసుకోవాలండి. ఇంకోటి ఇలాగ రెండు అనేది ఇవి ఇలా రావాలండి. చూడండి ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత చూడండి షోల్డర్లు అనేది జాయింట్ అనేది వేసేసుకున్నాము. చూడండి కాలర్ అని షోల్డర్లు అనేది జాయింట్ వేసేసాను. ఇలా జాయింట్ వేసిన తర్వాత ఇప్పుడు అనేది మనము ఇలా చూడండి ఇక్కడ నుంచి అనేది మనకు మెడ ఎంత ఉంది అనేది కొలుసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా పట్టుకొని కొలుచుకోవాలండి. మనం కాలర్ తీసుకోవడానికి ఈ మెడను పట్టించి మనం కాలర్ అనేది తీసేసుకోవచ్చు. చూడండి చుట్టు అనేది 14.5 అనేది ఉంది. మనము 15 ఇంచులు తీసుకున్నామంటే మనం అది కుట్టంగా కాలరు 14.5 అనేది వస్తుందండి. నేనైతే ఇంకా నార్మల్గా అనేది కట్ చేస్తున్నానండి. మామూలుగా అయితే ఇంకా కాలరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనేది కట్ చేస్తూ ఉంటారండి.
మామూలుగా అయితే కనుక నేను సింపుల్గా అనేది అయితే కనుక చూపిస్తాను. చూడండి, ఇలా క్రాస్గా పెట్టేసేయండి. టేప్ను క్రాస్గా పెట్టేసుకొని ఇక్కడ 15 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసేయండి. ఇలాగా మనకు మెడ పీస్ కట్ చేసుకుంటాం చూడండి, ఆ రకంగా అనేది క్యాన్వాస్ అనేది కట్ చేసుకోవాల్సింది అయితే ఇంకా ఉంటుందండి. చూడండి, ఇలా అనేది క్రాస్గా అనేది కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి. 1 ఇంచు లేదా ఇంచున్నర అనేది తీసేసుకోవాలి. అలాగనే చూడండి, నేనైతే కనుక పాయింట్ క్లాత్ అనేది తీసుకున్నాను. ఇవి కూడా అనేది దీనంత కన్నా కొంచెం ఎక్కువగా అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు అనేది దీన్ని సగం చేసేసేయండి. ఇలా సగం చేసిన తర్వాత ఇక్కడ నుంచి కొంచెం క్రాస్ అనేది తీసేసుకోవాలి. మనము కాలర్ అనేది ఇలా క్రాస్గా ఉంటుంది కదండి, అందుకు ఇలా క్రాస్గా తీసేసుకోవాలి. క్రాస్గా తీసుకున్న తర్వాత ఇలా పెట్టేసి ఇక్కడ కింది వైపున ఇలా మడతేసి అనేది కుట్టు వేసేసేయాలండి. ఇలా మడిచి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇంకొక దాని మీద అనేది పెట్టేసేయండి. క్లాత్ అనేది కొంచెం ఇక్కడ అనేది గ్యాప్ అనేది ఇచ్చేసేయాలండి. ఇలా గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇప్పుడు క్యాన్వాస్ మీద మాత్రమే కుట్టు పడాలండి. ఇది మనం రౌండ్గా కట్ చేసినాం కదా, అలాగనే రౌండ్గా వచ్చేటట్టు అనేది చూసేసుకోండి. చూడండి, ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్ మొత్తాన్ని అనేది కట్ చేసేసుకున్నాము. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇలా మూలలు తిరిగిన దగ్గర అనేది డాట్ అనేది పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత దీన్ని అనేది ఇటువైపు అనేది తిప్పేసుకోవాలి. ఇటువైపు అనేది తిప్పేసి పైన కుట్టు వేసేసుకున్నాము. చూడండి, ఇలా అనేది కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది దీనికి అనేది జాయింట్ అనేది వేసేసుకోవాలండి. ఇక్కడ చూడండి, సమానంగా అనేది పెట్టేసేయాలి. ఇలా సమానంగా పెట్టేసి కుట్టు అనేది వేసుకుంటూ రావాలండి. చూడండి, ఇలా అనేది మొత్తం అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని అనేది లోపలికి మర్చేసి ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. పైనుంచి ఇలాగా ఇంకా రౌండ్గా అనేది వేసుకుంటూ రావాలి. చూడండి, ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకుంటే మన కాలర్ అనేది ఇలా అనేది వచ్చేస్తుందండి. దారాలు ఏమన్నా ఉన్నా కూడా కట్ చేసేసుకోండి. నాది ఇది కలర్ దారం అనేది కొంచెం అయిపోయిందండి. అయిపోయింది కనుక నేను వేరే కలర్ వేస్తున్నాను. కొంచెం డిఫరెంట్గా అనేది కలర్ కనిపిస్తూ ఉంది. ఇంకా ఇదైతే ఇంకా మా పాపకే కాబట్టి పెద్దగా ఏం ఇబ్బంది ఏం లేదు. వేరే వాళ్ళకి కుడితే ఇంకా కరెక్ట్గా వేసేసేయాలి. ఇంకా ఇప్పుడైతే కనుక దీనికి హ్యాండ్స్ అనేది కుట్టిద్దామండి. కాలర్ అయితే కనుక అయిపోయింది కదా. చూడండి, హ్యాండ్స్ కుట్టడానికి అయితే ఇంకా ఇప్పుడు అనేది హ్యాండ్స్కి అనేది బెల్ట్ మాదిరి వేద్దాం అనుకుంటున్నాను అండి. పాయింట్ క్లాత్ అనేది ఇంకా చూడండి, ఇదైతే ఇంకా 3 ఇంచుల కన్నా కొంచెం ఎక్కువగా ఉందండి. చూడండి, కొంచెం ఎక్కువగా ఉంది. ఇంకా ఇది పొడవు వచ్చేసి మనము ఇది ఎంత పొడవు ఉందో అంత అనేది తీసేసుకోవాలండి. ఇంకా ఇప్పుడు అనేది ఒక చిన్న క్లాత్ అనేది తీసేసుకోండి. ఇది వచ్చి 1.5 ఇంచుల ఎడల్పుతో ఉందండి. దీన్ని అనేది ఇలాగ పెట్టి మడిచి అనేది కుట్టు వేసేసుకోవాలి. చూడండి, చూడండి ఇలా అనేది కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది ఇలా అనేది మడిచేయండి. మడిచేసి 2 సమానంగా అనేది పట్టేసుకోవాలి. ఇలా 2 సమానంగా పట్టుకున్న తర్వాత ఇక్కడ అనేది ఒక చిన్న డాట్ అనేది పెట్టేసుకోండి. చిన్న డాట్ పెట్టేసుకున్న తర్వాత ఎక్కడైతే మీరు డాట్ పెట్టేసుకున్నారో అక్కడ అనేది దీన్ని ఇలా పెట్టేసి అనేది కుట్టు అనేది వేసేసుకున్నాము. ఇలా పెట్టి కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇటువైపు తిప్పేసి క్లాత్ అనేది ఇలా పెట్టి అనేది కుట్టు వేసేసుకోవాలండి. నేనైతే ఇంకా క్యాన్వాస్ అనేది అటాచ్ చేశానండి. క్యాన్వాస్ పెట్టేసి కుట్టు అనేది వేసేసాను. ఇప్పుడు ఇక్కడ నుంచి అనేది కుట్టు అనేది వేసేసుకున్నాము. చూడండి, ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు అనేది తిప్పేసి ఇలా అనేది మడుచుకొని దీనిపైన ఎలా కుట్టు వేసామో దానిపైన వచ్చేటట్టు అనేది చూసేసుకోవాలి. ఇలా కుట్టు అనేది వేసుకున్నాము. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఈ చివరన కూడా అనేది ఒక కుట్టు వేసుకున్నాము. చూడండి, ఇలా పక్క నుంచి కూడా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇక్కడ అనేది కొంచెం ఇలా అనేది మడిచేసుకోండి. చూడండి, ఇలా అనేది మడుచుకున్న తర్వాత దీన్ని అనేది
ఇలా అనేది పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇటు పక్క నుంచి మాత్రమే కుట్టు వేసేసేయండి. ఇలాగా ఇక్కడ అనేది ఈ మనకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుందండి, నార్మల్గా లేకుండా మనం డ్రెస్ డిఫరెంట్గా కుట్టేస్తాం కదా, అట్లా డిఫరెంట్గా ఉంటుంది. అందుకోసం అనేసి ఇలా పెట్టినామంటే చూడ్డానికి కొంచెం బాగుంటుందండి. అందుకోసమే ఇలా మీకు ఇలా ఇష్టం లేకుంటే నార్మల్గా అయినా కానీ పెట్టేసేసుకోవచ్చు. చూడండి ఇలా అనేది హ్యాండ్స్ అనేది వచ్చేస్తాయి. ఇప్పుడు ఇవనేది షోల్డర్లకు అనేది జాయింట్ అనేది వేసేసుకున్నామండి. హ్యాండ్స్ అనేది చూడండి షోల్డర్లకు అనేది మనము జాయింట్ చేసుకునే ముందు అనేది దీన్ని అనేది క్రాస్ తీసుకోవాలండి. ఫస్ట్ అయితే మనము కటింగ్ చేసేటప్పుడు అనేది సంఖ క్రాస్ అనేది తీసుకోవడం లేదు కదండి, అందుకోసం అనేది ఇప్పుడు అనేది కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా క్రాస్ తీసేసుకొని ఇక్కడ అనేది ఒక డాట్ పెట్టేసుకోండి. డాట్ పెట్టేసుకున్నామంటే కుట్టేటప్పుడు అనేది మనకు ఈజీగా ఉంటుంది. ఇవి అనేది కూడా అండి క్రాస్ తీసుకునే ముందు అనేది 2 ఒకటే వైపు అనేది ఉండాలి. చూడండి ఇవి అసలైన పార్ట్ అనేది 2 ఒక్కకెళ్ళే ఉండాలా, ఉండేటట్టు అనేది చూసేసుకోండి. చూసుకొని అనేది తీసుకున్నామంటే ఆ చేతికి ఈ చేతికి వస్తుంది. అలా లేకుండా ఇలా క్రాస్ తీసామంటే 2 హ్యాండ్స్ ఒక చేతికి మాత్రమే వస్తాయండి. ఇంకా ఇప్పుడు అనేది మనము షోల్డర్కి అనేది జాయింట్ అనేది చేసేసుకున్నామండి. చూడండి ఇదైతే కనుక మనకు ముందు వైపు ఎక్కడ వస్తుంది, ఏది వస్తుంది ఆ హ్యాండ్స్ అనేది అయితే కనుక చూసుకోవాలండి. చూడండి ఇదే హ్యాండ్స్ అనేది వస్తుంది. ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టేసి అనేది ఇట్లా పెట్టుకొని కుట్ట అయితే కనుక వేసేసుకోవాలండి. చూడండి ఇలాగా చూడండి హ్యాండ్స్ అనేది కుట్టేసాను. ఇటువైపు హ్యాండ్స్ కూడా అనేది కుట్టేసానండి. ఇప్పుడైతే కనుక మనము స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకున్నామండి. ఇలా పట్టుకొని అనేది స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకోవాలి. హ్యాండ్స్ అనేది ఎక్కువగా వచ్చినాక ఇవి కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత ఇవి అనేది ఇలా పట్టేసుకొని స్ట్రైట్గా అనేది కుట్టు వేసేసుకోండి ముందుగా అనేది. చూడండి ఇవి కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనము ఇక్కడ ముందు వైపు అనేది మడవడానికి ఏమి ఉండదండి, వెనక సైడ్ అనేది మడవడానికి అనేది ఉంటుంది. అందుకోసము కొంచెం క్లాత్ అనేది ఇలా అండి ఇలా అయితే వస్తుంది, ఇలా అయితే కనుక వస్తుంది. ఇటువైపు కూడా సేమ్ అలాగనే కుట్లు వేసుకున్నాము. చూడండి 2 పక్కలు అనేది కుట్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇక్కడ అనేది మడిచి అనేది కుట్టు వేసేసుకున్నామండి. ఇలాగా ఒక సైడ్ మాత్రమే ఇలాగ మడిచి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి ఇలా మర్చి అనేది కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనకు సైజుని పట్టించి పిల్లలు ఎంత సైజు ఉన్నారో దాన్ని పట్టించి అనేది ఎక్స్ట్రా కుట్లు అనేది వేసుకోవాలి. చూడండి ఎక్స్ట్రా కుట్లు అనేది వేసేసాను. వేసిన తర్వాత దీన్ని అనేది తిప్పేసేసుకున్నాము. మనకు ఈ డ్రెస్ అనేది చాలా బాగుంటుందండి, ఎవరికైనా కానీ బాగా సెట్ అవుతుంది. చూడండి ఇలా అయితే వస్తుంది డ్రెస్ మొత్తం అనేది. ఇది పాయింట్ దీనికి పెడితే బాగా అర్థమవుతుందండి మీకు ఎలా వస్తుంది అనేసి. వేసుకుంటే ఈ ఓపెన్స్ ఉన్నాయి చూడండి, ఇవి అనేది సైడ్ పోతాయి. డ్రెస్ నేను కుట్టినది అనేది మా పాపకు వేసానండి, ఫుల్ కట్ వర్క్ అన్నాను కదండి. ఇంకా చూడండి ఇలా అయితే వస్తుంది. సేమ్ రెడీమేడ్ డ్రెస్ మాదిరి అయితే ఉందండి. మా పాపకు కూడా బాగా నచ్చేసింది. చూడండి చూడ్డానికి డీసెంట్గా ఉంది, రెడీమేడ్ దాని మాదిరి ఉంది. పిల్లలకు భలే సెట్ అవుతుంది, కలర్ కూడా భలే అనిపిస్తూ ఉందండి. మీరు కామెంట్లలో అడుగుతూ ఉన్నారు కదా అక్క ఒకసారి వేసుకొని చూపించండి అనేసి. నేనైతే ఇంకా మా పాపకు కుట్టాను కాబట్టి ఈ డ్రెస్ మా పాపకే వేసానండి. చెప్పాను కదా 11 నుంచి 12 సంవత్సరాల పిల్లలకు అనేసి.
చూడండి ఫ్రెండ్స్, ఈ కొలతలు మీకైతే ఇంకా కరెక్ట్గా సరిపోతాయి. నేను చెప్పిన సైజు పిల్లలకైతే ఇంకా కరెక్ట్గా అయితే ఇంకా సరిపోతాయండి. అలా నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, లేకుంటే డ్రెస్ ఎలా ఉందని కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.